రీసెంట్‌గా పాకిస్తాన్ యొక్క జనరల్ మరియు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అమెరికాలో విజిట్ చేశారు. ఆ విజిట్‌లో ఆయన ఇండియాపై కత్తులు దూవారు. ఒక క్లోజ్డ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ కొన్ని కథనాల ప్రకారం భారతదేశం గురించి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇండస్ వాటర్ పైన, సింధు నదీ జలాలపైన ఇండియా గనక డ్యామ్స్ నిర్మిస్తే 10 మిసైల్స్ వేసి ఆ డ్యామ్స్ పేల్చేస్తామని చెప్పి ఆయన చెప్పారంట. అంతేకాదు, అవసరమైతే రిలయన్స్ అంబానీ జామ్‌నగర్ రిఫైనరీ కూడా పేల్చేస్తారంట. వీటన్నిటితో పాటు ఆయన పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ. ఆ విషయం మర్చిపోకూడదు ఎవరు కూడా. ఒకవేళ గనక పాకిస్తాన్ నాశనం అవ్వాల్సొస్తే సగం ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకెళ్ళిపోతామని చెప్పారంట. ఒక ఫారిన్ నేషన్‌లో అంటే పాకిస్తానీ నేషనల్ ఆయన ఫీల్డ్ మార్షలే కావచ్చు. అమెరికా లాంటి దేశానికెళ్ళి ఇంకొక దేశాన్ని ఇలా న్యూక్లియర్ థ్రెట్ చేయటం ఇదే తొలిసారనమాట. అంతేకాదు, పాకిస్తాన్‌కి ఇదొక అలవాటైపోయింది. ఎక్కడికెళ్ళినా మేము న్యూక్లియర్ పవర్ కంట్రీ అని చెప్పుకోవడం, బెదిరించడం, భయపెట్టడం. అమెరికా కూడా పాకిస్తాన్‌కి మద్దతిస్తున్నట్టే కనిపిస్తుంది చాలా విషయాల్లో. రీసెంట్‌గా కూడా బలోచి లిబరేషన్ ఆర్మీ అసీం మునీర్ అమెరికాలో ఉన్నప్పుడే ఈ బలోచి లిబరేషన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందో, పాకిస్తాన్‌లోని ఒక ప్రావిన్స్ అన్నమాట బలూచిస్తాన్. బలూచిస్తాన్‌లో చాలా మందికి బలూచిస్తాన్ బ్యాక్వర్డ్‌నెస్, బలూచిస్తాన్ వెనకబడటానికి పాకిస్తాన్ గవర్నమెంటే ఒక కారణం అని చెప్పి, బలూచిస్తాన్ ఫ్రీడమ్ కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు అమెరికా ఏదైతే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుందో, బలోచి లిబరేషన్ ఆర్మీని ఒక ఫారెన్ టెర్రర్ ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తించింది. అంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ బలోచి లిబరేషన్ ఆర్మీని వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా అర్థం అన్నమాట. మనకు తెలుసు పాకిస్తాన్‌లో ఒక పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. మినరల్ రిచ్ ప్రావిన్స్ కూడా. కానీ పాకిస్తాన్‌లో ఎక్కువగా వెనకబడి ఉన్న ప్రావిన్స్ బలూచిస్తాన్. అయితే అక్కడ విముక్తి కోసం, పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం బలోచి లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుందన్నమాట. దాన్ని ఇప్పుడు అమెరికా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా రికగ్నైజ్ చేసింది. అంటే ఎవరు బలూచిస్తాన్‌కి సపోర్ట్ చేసినా, లేదా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లీడర్స్ ఎవరైనా అమెరికాకెళ్ళినా వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు కానీ, వాళ్ళ అసెట్స్ సీజ్ చేసే హక్కు గానీ, ఇదంతా ఇప్పుడు అమెరికాకు ఉంటదనమాట. అంటే అమెరికా, పాకిస్తాన్ మధ్య సయోధ్య పెరిగిపోతుంది. అంతేకాదు, అమెరికా, పాకిస్తాన్ మధ్య ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ కూడా పెరిగిపోతుందనమాట. సో ఇదంతా భారతదేశం మీద ఒత్తిడి తేవడానికా? ఇండియా మీద ప్రెషర్ పెంచడానికా? ఇండియా నుంచి మరింత కన్సెషన్స్ తెచ్చుకోవడానికా? ఇదంతా అమెరికా ఎందుకు చేస్తుంది? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. లాస్ట్ మంత్ కూడా అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ చీఫ్ మైకేల్ కురూలియా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానిలో పాకిస్తాన్ మాకొక ఫినామినల్ పార్ట్నర్, చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్, చాలా ముఖ్యమైన పార్ట్నర్ అని కూడా చెప్పారనమాట. సో ఇవన్నీ చూస్తే అమెరికా స్టెప్ ఎటు వేస్తుందనే దాని మీద అందరికీ ఆలోచనలు వస్తున్నాయి.